రీసెంట్ గా మ్యారేజ్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా, లేదా నేచురల్ గా చాలా రోజుల నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా, లేదా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే కంగ్రాట్స్, యు ఆర్ ఇన్ యువర్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ రోజు మనం వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, వాటి గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? సో యూజువల్ గా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి 13 వీక్స్ 6 days అంటే ఆల్మోస్ట్ 14 వీక్స్ వరకు. సో ఫస్ట్ 14 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. సో మరి మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మీరు ఎన్నో వీక్ లో ఉన్నారో మీకు తెలుసా? సో ఇట్ ఈస్ యూజువల్లీ 4+ వీక్స్ అన్నమాట. మీ లాస్ట్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు పీరియడ్ మిస్ అయ్యి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే గనక ఇట్ ఈస్ 4 వీక్స్ ప్రెగ్నెన్సీ అన్నమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా, దిస్ ఇస్ యువర్ ఇన్ యువర్ 4 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అక్కడ నుంచి ఇంకో 10 వీక్స్ యాడ్ చేస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ అవుతుంది. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ బాడీలో అండ్ బేబీకి ఏమేం చేంజెస్ జరుగుతాయి, ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు నో అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఎక్సైటింగ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైం మదర్ కూడా చాలా చేంజెస్ కి గురవుతూ ఉంటుంది అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ యాంగ్షియస్ టు, అంటే ఫేజ్ లో ఏం జరుగుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఏం తినాలి, ఏం చేయకూడదు. సో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అవి ఈ వీడియోలో కొన్ని చూద్దాం. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది? బేబీ పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న ఎంబ్రియో అంటే చిన్న పిండం, ఇట్స్ ఒక బాల్ ఆఫ్ సెల్స్ అన్నమాట. సో ఈ స్పర్మ్ ఎగ్ మీట్ అయ్యి ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ ఫామ్ అవుతుంది. అదే నంబర్ ఆఫ్ సెల్స్ గా డివైడ్ అవుతూ ఒక బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ బాల్ ఆఫ్ సెల్స్ నుంచి కొన్ని సెల్స్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ గట్ సిస్టమ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫార్మేషన్ అనేది మొదలవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఎంబ్రియో అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, మైక్రోస్కోప్ లో కూడా కనిపించదు. అలాంటి ఎంబ్రియో వెళ్ళి యూట్రస్ లో అటాచ్ అవ్వడము అండ్ దెన్ ఈ చేంజెస్ అనేవి, సిస్టమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. సో ఈ చిన్ని ఎంబ్రియోలో మీరు 4 వీక్స్ అంటే యూజువల్ గా స్కాన్ చూస్తే మనకి గర్భసంచిలో ఏమీ కనిపించదు. 5 వీక్స్ కి ఒక చిన్న బేబీ బ్యాగ్ కనిపిస్తుంది. అది 6 వీక్స్ కి అయితే ఒక చిన్న బేబీ అండ్ అరౌండ్ 6.5 వీక్స్ కి ఈ బేబీలో హార్ట్ బీట్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మదర్ లో ఏం జరుగుతూ ఉంటుంది? అట్ ద సేమ్ టైం మదర్ కి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో, ఈ ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో బ్లడ్ వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వరకు, అంటే తనకున్న ఎంటైర్ బాడీలో బ్లడ్ వాల్యూమ్ కన్నా ఇంకొక 1/2 లీటర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే హార్ట్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ చాలా పెరుగుతాయి అన్నమాట. అంటే నిమిషానికి గుండె పంప్ చేసే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కిడ్నీస్ ఫిల్టర్ చేసే బ్లడ్ అమౌంట్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే మదర్ ఈజ్ ఆల్సో డూయింగ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ. బయటికి చూడడానికి బాగానే ఉంటారు, బట్ సో మచ్ ఆఫ్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ అయ్యే వరకు బేబీ సైజ్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయగలరా? ఇట్ ఈస్ యూజువల్లీ అరౌండ్ 8 to 9 సెంటీమీటర్స్. అంటే ఒక చిన్న కివి కూడా ఫ్రూట్ కనుక చూస్తే అది ఎంత సైజ్ లో ఉంటుందో మీ బేబీ సైజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 8 to 9 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ విత్ దీస్ చేంజెస్ మదర్ లో, బేబీలో. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎదురయ్యే కొన్ని కామన్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో కామన్ గా మనం ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎర్లీ ప్రెగ్నెన్సీలో చూసేది ఫెటీగ్, అంటే ఈజీగా అలిసిపోవడం అనమాట మదర్ లో. ఇందాక మనం చెప్పుకున్నాం హార్ట్ పంప్ చేసే బ్లడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనేది. సో ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఫెటీగ్. సో ఇది యూనివర్సల్ గా, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాక, హార్ట్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, బాడీలో రకరకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే బాడీ, ఒక విమెన్ బాడీ డ్యూరింగ్ దిస్
ఫేజ్ చూసుకుంటే గనక ఒక లాంగ్ మ్యారథాన్ పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. సో అక్కడ ఎంత ఎనర్జీ డ్రెయిన్ అవుతుంది, ఎంత అలసిపోతాము, అలాంటి సిమిలర్ పిక్చరే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకు కనపడుతుంది అనమాట. అంటే ఈజీగా అలసిపోవడము, వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నిద్ర రావడము, షార్ట్ నాప్స్ తీసుకోవడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. వెరీ కామన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ డూ ఫేస్ దిస్ అండ్ నథింగ్ టు వరీ అబౌట్. అండ్ వీలైనప్పుడల్లా మంచిగా హైడ్రేషన్ అండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి స్మెల్స్ పడకపోవడం, లేదా కొన్ని ఫుడ్ అనేది పడకపోవడం, తీసుకోలేకపోవడం అన్నమాట. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇంతకు ముందు బాగా నచ్చిన ఫుడ్స్ లైక్ రైసే సింపుల్ గా, కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మేడం రైస్ బాగా తినేదాన్ని, ఇప్పుడు అసలు రైస్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది అని. సో దీస్ ఆర్ వెరీ కామన్. అంటే సెన్సిటివిటీ అనేది పెరిగిపోతుంది అనమాట బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్. కొన్ని స్మెల్స్ పడవు అండ్ కొన్ని ఫుడ్స్ చూడగానే ఇది తినాలనిపించకపోవడం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ కామన్ అండ్ యూ కెన్ అవాయిడ్ దోస్ ఫుడ్స్ అండ్ స్మెల్స్ ఫర్ ఎ వైల్. అండ్ స్లోగా మీరు యాజ్ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ దాటే కొద్దీ ఈ సిమ్టమ్స్ నుంచి ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ కామన్ సిమ్టమ్ అనేది నాషియా అండ్ వామిటింగ్. అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, వామిటింగ్స్ అవ్వడం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 to 80% ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్స్ లో చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందికి నాషియాతోనే ఆగిపోతుంది, కొంతమందికి మాత్రం వామిటింగ్స్ బాగానే ఉంటాయి అనమాట. అండ్ కొంతమందికి వామిటింగ్స్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్సో అగైన్ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనమాట. అండ్ యూజువల్ గా ఇది లైక్ సెకండ్ మంత్ నుంచి కొంచెం ఎక్కువ అవ్వడము అండ్ బై ద ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మదర్ యూజువల్ గా సెటిల్ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు మాత్రం వామిటింగ్స్ ఎంత ఎక్కువగా ఉంటాయంటే అసలు వాటర్ కూడా పడవన్నమాట. ఈ టైంలో మదర్ అనేది చాలా వీక్ అయిపోతుంది, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ లాస్ ఉంటుంది, డీహైడ్రేషన్ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అండ్ అవసరం అయితే అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు కొంచెం మెడికేషన్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ వస్తుందన్నమాట. సో డూ టాక్ విత్ యువర్ డాక్టర్. కొన్ని మెడికేషన్స్ మీ డాక్టర్ పెట్టినప్పుడు మీ వామిటింగ్ సెన్సేషన్ సెటిల్ అవుతుంది అంటే ప్లీజ్ కంటిన్యూ దోస్ మెడికేషన్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్ యూ విల్ బి సెటిల్ డౌన్ కంప్లీట్లీ. సో ప్లీజ్ టేక్ కేర్. సో ఈ వామిటింగ్స్ నుంచి కొంచెం రిలీఫ్ కావాలంటే చిన్న టిప్స్ ఏంటంటే స్టమక్ లైట్గా ఉంచుకోవడం. అండ్ ఎంటీ స్టమక్ కూడా మంచిది కాదు, అది కూడా నాషియా అండ్ వామిటింగ్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ఫుడ్ లో కూడా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డైట్ లో కొంచెం జింజర్ లాంటివి యాడ్ చేసుకుంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ బ్రెస్ట్ టెండర్నెస్. బ్రెస్ట్ హెవీగా ఉంది మేడం, బ్రెస్ట్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్తూ ఉంటారు. సో యువర్ బ్రెస్ట్ ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్ టు నర్చర్ యువర్ బేబీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ. సో బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్రెస్ట్ టెక్స్చర్ కూడా మారుతుంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అండ్ ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల. సో దిస్ ఈజ్ ఆల్సో కామన్. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ డూ ఫేస్ దిస్. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ లో చూసే ఇంకో కామన్ సిమ్టమ్ ఏంటంటే మేడం యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది అండ్ నైట్స్ కూడా లేవాల్సి వస్తుంది అని. ఎస్, ఇక్కడ ఇందాకే మనం చూసాము మన ఫస్ట్ ట్రైమిస్టర్ లో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే కిడ్నీస్ యూజువల్ గా ఫిల్టర్ చేసే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో యూరిన్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. అండ్ సమ్ టైమ్స్ నైట్ కూడా లేవాల్సి వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ కామన్ అండ్ ఎస్పెషలీ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్స్ లో చూస్తూ ఉంటాం అనమాట. అండ్ స్లోలీ యూ విల్ సెటిల్ డౌన్. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. కొంతమంది మదర్స్ ఏంటంటే ఈ ఫేజ్ లో కొంచెం మేడం ఛాతీలో బాగా మంటగా ఉంటుంది, తిన్నది వెనక్కి వస్తుంది, బాగా హార్ట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్ గా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఈ ఫుడ్ పైప్ అండ్ మనకి స్టమక్ మధ్యలో ఉండే స్ఫింక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్మోన్స్ వల్ల రిలాక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. ఫుడ్ అనేది మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్ఫింక్టర్ లూజ్ గా ఉండడం వల్ల ఫుడ్ అనేది రిఫ్లెక్స్ అంటే బ్యాక్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని వల్ల కొంచెం ఆ హార్ట్ బర్న్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో వీటి నుంచి రిలీవింగ్ కి మనం ఏం చెయ్యొచ్చు? సో ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోకుండా ఉండడం, కొంచెం అప్రైట్ పోస్చర్లో ఉండడం, లైక్ 10 to 15 minutes వాక్ చేయడము అండ్ 10 to 15 minutes కొంచెం కూర్చోవడం.
సో దట్ అది కొంచెం ఎంటీ అవ్వడానికి టైం దొరుకుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మళ్ళీ స్టమక్ కొంచెం లైట్ గా ఉంచుకోవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ కాన్స్టిపేషన్. మేడం ఫ్రీక్వెంట్ గా మోషన్ అవ్వట్లేదు, మోషన్ ప్రాబ్లం అవుతుంది అని. దిస్ ఇస్ ఆల్సో అగైన్ ద సేమ్ రీజన్. ప్రొజెస్ట్రాన్ అనేది డామినెంట్ హార్మోన్ అనమాట ప్రెగ్నెన్సీలో. సో ఇది అగైన్ నాట్ ఓన్లీ స్టమక్ ఈసోఫేగస్ కాకుండా ఎంటైర్ గట్ అంటే ఇంటెస్టైన్స్ ఆ వాటిలో కూడా కదలిక అనేది తగ్గిచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి కూడా ఫుడ్ ఎంటీ అవడం డిలే అవుతుంది. సో దీనివల్ల కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. దీనికోసం మీరేం చేయగలరు అని అంటే మీ హైడ్రేషన్ అంటే మీ వాటర్ లెవెల్స్ బాగా చూసుకోండి అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ కొంచెం కదలండి, లైక్ మూవ్ అవ్వండి, లైక్ వాక్ లాంటిది చేయండి. సో దట్ గ్రావిటీ వల్ల పేగుల్లో కదలికలు అనేవి వస్తాయి అండ్ ఈ మోషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ ప్రాబ్లం ఎక్కువ గనక ఉంది అని అంటే స్పీక్ విత్ యువర్ డాక్టర్ అండ్ మీ డాక్టర్ మీకు కొన్ని మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అనదర్ ఫ్రీక్వెంట్ సిమ్టమ్ ఆర్ కంప్లైంట్ చూసేది ఏంటంటే మేడం కళ్ళు తిరుగుతున్నాయి అని. ఇది కూడా బికాస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ యూజువల్ గా ఆ బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ అన్నమాట. సో బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నోట్ ఈజ్ మీకు అలా కళ్ళు తిరుగుతున్నప్పుడు సీ దట్ యు ఆర్ సిట్టింగ్ కంఫర్టబ్లీ ఫర్ ఎ వైల్ ఆర్ మీకు పడుకునే ఫెసిలిటీ ఉంటే కొద్దిసేపు పడుకోండి. అండ్ వెన్ యు ఆర్ గెటింగ్ అప్ అగైన్ సీ మీకు ఎలా ఉంది, ఆ సిమ్టమ్స్ మళ్ళీ ఇంకా ఉన్నాయా లేదా అని. ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ దోస్ సిమ్టమ్స్ దెన్ యూ స్టార్ట్ వాకింగ్.